హే గైస్ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనకి ఒక మొబైల్ అయితే వచ్చిందనమాట. ఈ మొబైల్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఇన్ఫినిక్స్ నోట్ 30 అనమాట. అండ్ చాలా బాగుంటుంది. ఈ మొబైల్ వచ్చేసి చాలా అంటే కొంచెం చీప్గా చూస్తారులే కానీ అంటే తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి ఇన్ఫినిక్స్ తక్కువగా చూస్తారు కాబట్టి చాలా అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే 45 వాట్స్ అని ఉంది. ఇన్ఫినిక్స్ నోట్ 30 అని ఉంది. బ్రాండింగ్ ఉందన్నమాట. మనకి సైడ్ చూసుకున్నా కానీ మనకి నోట్ 35G అని ఉంది. ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఛార్జర్కి సంబంధించింది డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటిని చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంటుంది మొబైల్ అయితే. దీని బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం అంటే ప్రీమియంగా ఉంటుందన్నమాట. సో NFC కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ సౌండెడ్ బై JBL అని ఉంది. చూడవచ్చు మనకి ఏ విధంగా ఉందో మొబైల్ అనేది. ఆరెంజ్ కలర్ తల మెరిసిపోతుంది కదా. ఇది లెదర్ ఫినిష్తో వస్తుంది. ఆల్రెడీ ఓపెన్ చేసాం మేము, అంటే లోపల ఎలా ఉంది ఏంటి అని చూడడానికి. ఛార్జర్ అయితే చూడవచ్చు మనకి 45 వాట్స్ అయితే ఉంది ఛార్జర్ మనకి. సో ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది ఇది. అండ్ Type-C కేబుల్ ఇది చూడవచ్చు. ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది కదా. అండ్ మనకి లోపల చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. వీళ్ళు చూడవచ్చు ఏ విధంగా ఇచ్చారు. సో నార్మల్గా సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఒక అట్టపెట్టి ఉంటుంది, దాని లోపల ఉంటుంది అనమాట. సో వీళ్ళైతే ఆ విధంగా లేదు. అండ్ లోపల చూసుకుంటే మనకి ఇక్కడ సో హార్డ్ కేస్ అయితే ఒకటి ఇచ్చారు, వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి నాకు ఈ మొబైల్లో ఈ బ్రాండింగ్ సంబంధించి నాకు ఒకటి నచ్చింది ఏంటంటే స్క్రీన్ గార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా కొంచెం మంచి క్వాలిటీదే. ఇది బయట మనకి 100 రూపీస్ 150 రూపీస్ అయితే ఉంటుంది. సో వీళ్ళు పంపించేదంటే కొంచెం క్వాలిటీతో ఉంటుంది కదా, వాటి మీద కంపేర్ చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు. ఈ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్కి ఆల్రెడీ గ్లాస్ వచ్చింది, గ్లాస్ వేసి పంపించారు వీళ్ళు. సో దీని లోపల చూసుకుంటే మనకి డిస్ప్లే క్లీన్ చేసేది ఉంటుంది కదా, క్లాత్స్ ఉంటాయి కదా, పేపర్స్, అవైతే ఉన్నాయన్నమాట దీంట్లో. ఇంకా చూసుకుంటే దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు, అంటే ఎలా ఏంటి అనేసి ఇన్ఫినిక్స్ సంబంధించి యూజర్ మాన్యువల్ ఉంది. అండ్ అలాగే దానికి సంబంధించి వారంటీ గైడ్ కానీ సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. వారంటీ గ్యారంటీలు ఉంటాయిగా అవి. అండ్ దీంట్లో ఒక కేసు ఇచ్చారు, హార్డ్ కేసు ఇచ్చారు. చాలా బాగుంది క్వాలిటీ అనేది. కొన్ని రోజులు ఒక 2 మంత్స్ 3 మంత్స్ అయితే హ్యాపీగా వాడుకోవచ్చు. చాలా బాగుంది కేసు అయితే. నార్మల్గా ఏంటంటే వేరే మొబైల్స్ ఏంటంటే సిలికాన్ కేసు అంటే ఇట్లా ప్రెస్ చేయగానే ఇట్లా ముడతపడిపోతుంది. సో ఇదైతే చాలా బాగుందన్నమాట. సో ఇవైతే చాలా బాగా అనిపించింది నాకు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి మొబైల్ తీసి కేసేసి చూద్దాం మనకి ఎలా ఉంది ఏంటి అని. ఎందుకంటే ఇది ఆరెంజ్ కలర్ వస్తుంది, అంటే వెనక ఇది లెదర్ ఫినిష్తో వస్తుంది కాబట్టి మనకి ఎలా ఉంటుంది అంటే లుక్ ఖరాబ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది కదా. సో చూడవచ్చు మొబైల్ ఎంత బాగుందో. మొబైల్ అనేది చాలా బాగుంది. సో చెప్పాను కదా మీకు ఇక్కడ లెదర్ ఫినిష్తో వస్తుందని. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది మొబైల్ అనేది. సో ఈ మొబైల్ ఇంత ప్రీమియం అంటే మరీ ఓవర్ ప్రీమియం అయితే కాదు, ప్రీమియంగా అయితే ఉంది కొంచెం. సో ఇలాంటివి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న నాకు చూసిన తర్వాత అనిపించింది. సౌండ్ చూడొచ్చు, సౌండ్ బై JBL అని ఉంది. సో స్పీకర్స్ కానీ చాలా బాగుంది క్వాలిటీ అయితే, స్పీకర్ క్వాలిటీ కూడా. సో మనకి అక్కడ ఛార్జింగ్ పోర్ట్ కానీ ఆడియో జాక్ ఉంది. ఇక్కడ డ్యువల్ స్పీకర్ అయితే ఉందన్నమాట. సో మొత్తం ఇది చూసుకుంటే క్రోమ్ ఫినిష్తో ఉంది, కొంచెం బాగుంది. కాకపోతే మనకి ఎండలో పోయినప్పుడు చాలా మెరుస్తుంది అనమాట అది. సో అది వేరే కలర్ ఇచ్చి ఉంటే బాగుండేది, లేదా నార్మల్గా బ్లాక్ కానీ సో సిల్వర్ కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా, అట్లాంటివి అయితే బాగుంటుంది అనమాట. ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. సో మనకు చూడొచ్చు ఇక్కడ ఇన్ఫినిక్స్ అని అయితే వచ్చింది. సో గ్లాస్ కానీ ఆ మొబైల్ అయితే లిటరల్లీ చెప్తున్నా చాలా బాగుంది మొబైల్. అండ్ దీని కెమెరా వచ్చి 108 MP కెమెరాతో వస్తుందన్నమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆ పిక్స్ అయితే తీసాను నేను. సో మీకు పిక్స్ అనేవి మీకు స్క్రీన్ మీద చూపించవచ్చు, ఎందుకంటే అంత డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట కెమెరా ఇవన్నీ. సో చాలా లెంతీ అవుతుందన్నమాట వీడియో అనేది. సో సపరేట్గా ఎప్పుడైనా వీడియో అయితే చేస్తాను మీకు. ఎవరైనా కొనుక్కోవచ్చు, చాలా బడ్జెట్లో ఉంటుంది మొబైల్ అనేది. సో మొత్తం సెటప్ చేసిన తర్వాత మీకు హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను నేను. హోమ్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. కేసీసీ కూడా చాలా బాగుంది మొబైల్ అయితే. సో ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ సింపుల్గా మీకు అర్థమైపోతాయి మొబైల్ కొనుక్కున్నప్పుడు. డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే దీంట్లో XOS కదా, మనకి కొంచెం అంటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనకి ఎవరైనా కానీ MIUI కానీ ఇట్లా రియల్మీ OS కానీ ఇట్లాంటి ఎవరైనా వాడుంటే ఆక్సిజన్ OS కానీ సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది. అండ్ అలాగే దీంట్లో మనకి బ్రైట్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూడవచ్చు ఇప్పటికే ఆఫ్ ఉంది. సో మొత్తం ఫుల్ బ్రైట్నెస్ పెడితే చూడొచ్చు మనకి ఎంత ఎక్కువ వస్తుందో. సో డే లైట్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది డిస్ప్లే. అండ్ కొన్ని చాలా ఫీచర్స్ ఉన్నాయి అబ్బా దీంట్లో, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఏంటి అంటే మన వాట్సాప్ కాల్స్ కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు, అండ్ అట్లాంటి ఫీచర్ కూడా ఉంది కాల్స్ కానీ. సో నాకు తెలిసి వీడియో కాల్స్ కూడా రికార్డ్ చేసుకునే విధంగా ఉంటే బాగుండేది ఫెసిలిటీ. సో అన్ని ఫోన్స్లో అయితే ఉంటుంది కదా. కెమెరా సంగతి వచ్చేసరికి చూడొచ్చు 108 MP కానీ చాలా బాగుంటుంది కెమెరా అనేసి. అండ్ అలాగే
పోర్ట్రేట్ కానీ ఇవన్నీ చాలా బాగా వస్తున్నాయి. ఆల్రెడీ నేను ట్రై చేసి చూశాను. సో డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అంటే ఫిలిం మోడ్స్ ఉన్నాయి, చాలా మోడ్స్ ఉన్నాయి దీంట్లో. ఏఐ క్యామ్స్ కానీ, సూపర్ నైట్ కానీ, సో ఏఆర్ షార్ట్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కెమెరాకి సపరేట్ వీడియో తీయాలి. ఎందుకంటే అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో నాకే ఆశ్చర్యం అనిపించింది. రియల్మీలో కూడా అంత ఉండవు అనమాట అన్ని ఫీచర్స్. సో క్వాలిటీ అయితే సింప్లీ సూపర్బ్ అనమాట. ఎవరైనా కొనుక్కోవచ్చు మొబైల్ని. చాలా బాగుంది. ల్యాగ్ అయితే లేదు, ఎక్కడ ల్యాగ్ లేదు. మొబైల్ వీలుంటే మనం కెమెరాకి సంబంధించి సపరేట్ వీడియో కూడా ఇద్దాం. సో ఇక్కడతో అయితే వీడియో అయితే ఏం చేద్దాం మనం. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి ముందు వచ్చేవి.